ఆల్ వెల్కమ్ బ్యాక్. అండ్ ఇది మా పుట్టిగాడి బారసాల వ్లాగ్ అనమాట. ఎప్పటి నుంచో ఎడిటింగ్ పెడదామని చెప్పి, బట్ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి పెట్టడానికి ఇంత టైం పట్టింది. సో లేట్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ వ్లాగ్, లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. వాడి బారసాల అయితే 1/1/2025. సో న్యూ ఇయర్ రోజు అందరూ కొత్త కొత్త రిజల్యూషన్స్ పెట్టుకుంటాం కదా, అలా వాడి రిజల్యూషన్ ఏంటంటే ఈ ఇయర్ నాకు పేరు రావాలి అని కోరుకున్నాడేమో, అందుకని పుట్టిన 21 డేస్కే వాడికి నేమ్ వచ్చేసింది. జనరల్గా మేమైతే 3rd మంత్లో పెడతాము, 21 డేస్కి ఉయ్యాల్లో వేస్తామన్నమాట. బట్ మా బావగారు వాళ్ళకి 21 డేస్కే నేమ్ పెట్టడం అలవాటు. సో అందుకని చెప్పి ఉయ్యాల ఫంక్షన్ అండ్ నేమింగ్ సెరమనీ రెండు ఒకే రోజు జరిగింది. అందుకే చాలా గ్రాండ్గానే జరిగింది. మొత్తం లాస్ట్ వరకు చూడండి. విఎన్లో నేమ్ రాస్తున్నారు మా బావగారు. ఈ లోపు ఎవరైనా గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. నేమ్ రివీల్ మాత్రం సెపరేట్గా పెడుతున్నాను, చూడండి కంప్లీట్గా వ్లాగ్. ఇంకా బారసాలు అయితే అయిపోయింది. సో కొంచెం బేసిక్ పూజ ఉంటుంది కదా, ఆ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు గెస్ట్స్ అందరూ వచ్చి వాడిని ఆశీర్వదించి వాడి పేరు అందరూ చెప్తున్నారు. సో అదంతా కూడా పెడుతున్నాను చూడండి. బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ మోరు పాన కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా. అండ్ ఇప్పుడు నేమ్ రివీలింగ్. మా బావగారు ఒక్క కలిసి సెర్చ్ చేసుకుని పర్టికులర్గా ఇదే కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుని మరీ అరేంజ్ చేసుకున్నారు. అండ్ మా బుడ్డిగాడి నేమ్ ఏంటంటే 3, 2, 1 గో, ఇట్స్ లియాన్ష్. కంప్లీట్ నేమ్ ఏంటంటే వెంకట్ సాయి లియాన్ష్ అనమాట. వాడి నేమ్ అండ్ ఈ రివీలింగ్ ఐడియా అంతా మా బావగారిదే. సో ఫుల్ క్రెడిట్స్ మా బావగారికి. సో మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో, ఆయన చూస్తారు కామెంట్స్ అన్నీ కూడా. ఇక్కడ మా మమ్మీ డాడీ వాడికైతే గోల్డ్ చైన్ పెడుతున్నారు. వాడికి వచ్చిన గెస్ట్స్ అందరూ చాలా పెట్టారు, బట్ అన్నీ నేను రికార్డ్ చేయలేకపోయాను. సో కొంతమంది ఫీల్ అవ్వద్దు మేము పెట్టింది రాలేదేంటి అని చెప్పి, ఎందుకంటే నా ఫోన్ నా చేతిలో ఉన్నంత వరకు అండ్ ఎవరైనా తీయడానికి వీలుగా ఉన్నంత వరకు మాత్రమే నేను పెట్టగలిగాను వీడియోస్. సో రిమైనింగ్ అన్నీ పెట్టలేదని చెప్పి ఎవరు ఫీల్ అవ్వద్దు. ఇక్కడ నేను మా పిన్ని కలిపి వీడికి గోల్డ్ బ్రాస్లెట్ చేపించామన్నమాట. యాక్చువల్లీ విడివిడిగానే కొందాము, బట్ విడివిడిగా కొంటే చిన్న చిన్న ఐటమ్సే వస్తాయి. బట్ ఇద్దరు కలిపి కొంటే ఏంటంటే ఒక పెద్ద ఐటమ్ కనిపిస్తుంది కదా, అండ్ వాడికి బ్రాస్లెట్ ఎవరు పెడతారో మాకు తెలీదు, బట్ వాడికంటే ఒక బ్రాస్లెట్ ఉండాలి కదా అని చెప్పి చేపించాము. ఇక్కడ వీడియో అయితే మా వదినకి ఇచ్చి తీయమని చెప్పాను, తనైతే భలే తీసింది వీడియో, నాకు భలే నచ్చింది. నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్లో చెప్పాను కదా, చాలా డిస్సాటిస్ఫాక్షన్తో ఒక ఫ్రాక్ కొనుక్కున్నా అని చెప్పి, అది ఇదే. ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ అయితే మా పెద్దత్త ఇక్కడ గోల్డ్ రింగ్ పెడుతుంది వాడికి. సో వీడు మా వదిన వాళ్ళ అబ్బాయి, వాడు తొడిగేస్తాడంటారు. ఇంక చూడండి ఎంత ఎక్సైటింగ్గా పెడుతున్నాడో పాపం. నెక్స్ట్ మా వదిన వాళ్ళిద్దరూ కలిపి వెండి గ్లాస్ ఇచ్చారు. ఇలా చెప్పాను కదా, అందరూ ఇచ్చారు, బట్ నేను నాకు తోచినంత వరకు నేను రికార్డ్ చేయగలిగాను. నాకు కూడా పనులు ఉంటాయి కదా, సో పనుల వల్ల అన్నీ రికార్డ్ చేయలేదు, కొన్ని కొన్ని మాత్రం రికార్డ్ చేసా. నా ఫోన్లో ఉన్నంత వరకు ప్రతి క్లిప్ నేను యాడ్ చేసా ఇందులో. సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు, నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు. అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను, నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీ. ఇక్కడైతే ఇంకొచ్చిన గెస్ట్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాం. వీడైతే మా మావయ్య వాళ్ళ అబ్బాయి, రీసెంట్గానే పుట్టాడు. వాడికి ఇప్పుడు 6 months అనమాట. వాడిని మా బావగారు అండ్ మా వాడిని మా అక్క ఎత్తుకుంటే ఎంత బాగుందో కదా, ఫ్రేమ్ ట్విన్స్లా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇదంతా ఏంటంటే నూతిలో చేద అంటారనమాట. ఇది మా ట్రెడిషన్. అంటే 21 డేస్కి ఉయ్యాల్లో వేసేసిన తర్వాత అక్కడతో ఆ అమ్మాయి లైక్ డెలివరీ చేసిన తర్వాత వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పి ట్రెడిషన్ ప్రకారం వాళ్ళే బిందుతో నీళ్ళు తెచ్చుకుని, నుయ్యి ఉండేవి కదా అప్పట్లో, అప్పుడనే నుయ్యలు ఉండేవి కాబట్టి నుయ్యలోంచి తోడుకునేవారు నీళ్ళు. ఇప్పుడు లేకపోయినా కానీ ట్రెడిషన్ ఫాలో అవ్వాలి కాబట్టి మేమే తయారు చేసాం దీన్ని. సో ఆ తయారు చేసిన వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను అదంతా కూడా తీసాను, బట్ పెట్టలేదు ఎక్కడ కూడా. కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. సో అలా ట్రెడిషన్ ప్రకారం వాటర్ అందులోంచి తీసుకుని ఆ బిందులో నింపుకుని వాళ్ళ అబ్బాయి బట్టలు వాళ్ళ మదరే ఉతకాలని చెప్పి రూల్ అనమాట. సో అది 21 డేస్కి తర్వాత చేసే ట్రెడిషన్. సో అదంతా ప్రాసెస్ అనమాట ఇక్కడ.
ఆ తర్వాత ఇంటి లోపలికి తీసుకెళ్తున్నట్టుగా స్టేజ్ మీదకే తీసుకెళ్తున్నారు. అక్కడ వాళ్ళ పేర్లు చెప్పి లోపలికి రావాలి. సో ఇవన్నీ కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో చెప్పినట్టుగా కొన్ని ట్రెడిషన్స్ మనకు కొత్తగా అనిపించినా ఫాలో అవ్వాలి, తప్పదు. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బేబీని ఉయ్యాల్లో వేస్తున్నారనమాట. ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే బేబీని ఉయ్యాల్లో వేయకముందు ఒక బొమ్మని వేయాలి ఫస్ట్. సో ఫస్ట్ ఇటు సైడ్ అబ్బాయి లైక్ ఫాదర్ తరపు వాళ్ళు, ఇటు సైడ్ మదర్ తరపు వాళ్ళు ఉండి బేబీని ఫస్ట్ అటు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తీసుకెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ బొమ్మను తీసుకెళ్ళి ఆ తర్వాత బేబీని కూడా తీసుకువెళ్ళి అప్పుడు అందరూ కలిసి ఉయ్యాల్లో వేస్తారనమాట. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపాన కన్నా. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా నీకే జూలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీ. ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇంకా లంచ్ సెక్షన్కి వస్తే మేము ఎప్పుడు ఇచ్చేటట్టే సుబ్బయ్య హోటల్కే ఇచ్చాము. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెల్లా, ఫారెన్ వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపేదా. వీళ్ళంతా మా అమ్మ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. మా మమ్మీ అందుకే చూసారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఎప్పుడో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కలిశారు. నేనైతే ఇక్కడ కొన్ని ఫ్యామిలీ పిక్స్ అటాచ్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ముందుగానే చెప్తున్నాను, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీగా గడిపెల్లా, ఫారెన్ వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపేదా టక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ. Family party, it's a family party.